ఇంకా పెద్దది ఉందో లేకపోతే ఇంతే ఉందో మాకైతే తెలీదు. ఉంది 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 ఫ్రెండ్స్, పెద్దదే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే పైనాపిల్స్ అనమాట, మేము నాటింది. గుణపం కూడా లోపల వెళ్ళట్లేదు అనమాట. సో మా బేడ్ లక్ ఏంటంటే మంచి ప్లేస్లో లేదనమాట దుంప. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే మేమైతే కొండపైకి వచ్చామన్నమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. సో దుంపలు తవ్వడానికి అయితే వచ్చాము. ఈ దుంపలు తవ్వే ప్రాసెస్ చాలా బాగుంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. మాకు ఎన్ని దుంపలు దొరుకుతాయో అది కూడా మీకు చూపిస్తాను. చూడండి అవతల పక్క కొండలు ఎలా కనిపిస్తున్నాయో. వర్షాలు పడితే మాత్రం ఇంకా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఫ్రెండ్స్, చాలా బాగుంది అనమాట. ఇదే మనం వెళ్ళబోయే దారి అనమాట. ఇది మా నాన్న అయితే ముందు వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్తుంటే తాతయ్య వాళ్ళైతే మంచి మిరియాలు ఏరుతూ కనిపించారనమాట. ఫోటో కాదు, వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మేమైతే వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. ఎక్కడున్నాయో తెలీదు. మా నాన్న అయితే మా తాతని అడుగుతున్నారు అనమాట, ఎక్కడ దుంపలు ఉన్నాయని. చూడండి అదిగో మా తాత అయితే ఆవులు తీసుకొచ్చున్నారు ఇక్కడ. ఇవి మా ఆవులు అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా వచ్చేసామన్నమాట దుంపలు ఉన్న దగ్గర. మా తాత అయితే తవ్విస్తున్నాడు దుంపల్ని. रोंडी किंवा देवगमन उठकाची వీడియో తీయడం అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటివి అడ్డేస్తున్నాయి అన్నమాట. Qu'est-ce qu'on a rien à faire que dit? अब आजकल बटा बात में क्या पे एरा करतो कोना मन नहीं जा. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే పైనాపిల్స్ అనమాట, మేము నాటింది. సో చాలా బాగున్నాయి చూడడానికి. అది కొన్ని ఎక్సోయ్ డచ్చాను సోయ్. మా బాస్తో అడుగుతున్నాను అనమాట నేనైతే. డచ్చానికి అంటే ఇది చాలా గట్టిగా ఉందా అని అర్థం. నేల ఇదే అనమాట దుంప. ఇదైతే మా తాత తవ్వుతూ చాలాగా గుణపం తీసుకురండి అని చెప్పుండాడు మార్నింగ్ అయితే. మేము అందుకని గుణపం తీసుకొచ్చి ఇచ్చామన్నమాట. అదిగో కనిపిస్తుంది కదా, ఇది సరిగా కనిపించట్లేదు, మట్టితో కలిసిపోయింది. ఇది కదిలిన ఎంత దూరం ఉంటుంది ఇది? వలిసా ఇది అది. సో వీటిని మేమైతే నాగేలి దుంప అంటాం. నాగేలి దుంప. సో చూద్దాం ఎంతది వస్తుందో.
ప్రస్తుతానికైతే మా తాత అయితే తవ్వుతున్నాడు అనమాట. ఇది ఇంకా పెద్దది ఉందో లేకపోతే ఇంతే ఉందో మాకైతే తెలీదు. కాకపోతే మొత్తం చూపిస్తాను ఎంత పెద్దదో. బుర్ర ఉండిపోతే తర్వాత మళ్ళీ దిగుతుంది. గుంప తీసుకోవడం బుర్ర వదిలేయడం అనేసి కున్నారు అక్కడ ఉన్నవి అయిపోయింది మన్నీగా ఉంది 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 ఫ్రెండ్స్, పెద్దదే ఉంది. ఇక్కడ నిల్చోవడం అవ్వట్లేదు, జారిపోతుంది. చెప్పులు తీసేస్తున్నాను. లిపతాయి కజన్ ఎడైన్స్ ఏమో. ఏమో ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల తవ్వడం కొంచెం కష్టం అవుతుంది. ఈ రాళ్ళు లేకపోయింటే కనుక చాలా మంచిగా తవ్వాల్సిందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం రాయిలు ఉన్నాయి చూడండి. గుంపం కూడా లోపల వెళ్ళట్లేదు అనమాట. మా తాత అయితే ఈ కత్తి తీసుకోమన్నారు. సో దేనికో చూద్దాం. దీన్ని కొయ్యడానికి అనమాట. బుర్రాట. ఎలాకి దాని వల్లేనా అనసోయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ వింటున్నారు కదా, చాలా రాళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ. మేబీ ఇప్పుడు వస్తుంది అనుకుంటాను. వస్తుంది అంటుంటే రాదంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఆయనకి మళ్ళీ తవ్వాలేం. ఒకసారి పైన అయితే మా నాన్న, అలాగే మా తాతగారు, మా తమ్ముడు అనమాట, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. ఇందాక వాళ్ళు మంచి మిరియాలు ఏరడానికి వచ్చి ఉంటే వీడేమో మాతో పాటు వస్తానని అని వచ్చాడు. చూడండి ఎలా అవుతున్నాడు. ఏం డాన్స్ రాది. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే మంచి ప్లేస్లో లేదనమాట దుంప. అందుకే కష్టం అయిపోతుంది మా తాతగారికి. నేను తవ్వుతానని అడిగాను, పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పారు. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. Paruh sini, apa dah sini? Megile. ఆడినాయి కాడాయి.
పెడతాం ఎల్లక జాగ్రత్త పోయి తీసుకు. ఇంటికి కాదు అవైతే తడికి ఎరిగిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, దుంప అయితే ఇలా ఉందన్నమాట. పెద్దదే కాకపోతే మొత్తం తవ్వడం అవ్వలేదన్నమాట. ఒకేసారి మొత్తం తవ్వేద్దాం దుంప మొత్తం అనుకున్నాం కానీ మధ్యలో ఇరిగిపోయింది. ఇరగలేదు, మేమే విరిచేసాం. ఎందుకంటే ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయన్నమాట. దానివల్ల ఇదిగోండి మళ్ళీ మిగిలిపోయింది తవ్వుతున్నారు అన్నమాట. శుభ్రం కూడా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మిగిలిపోయింది కదా, అదే అన్నమాట ఇదైతే. చూడండి, ఈ దుంప మొత్తం కలిసి వచ్చి ఉంటే బాగుండేదేమో ఫ్రెండ్స్, కానీ అయినా చిన్నదేలే, ఏం పర్లేదు. వీటిని అయితే ఇంటికి తీసుకెళ్ళి నాటుదామని. మంచి నేల ఉంటుంది కదా, అందులో వేస్తే మంచిగా వస్తాయేమో అని మేమైతే వీటిని తీసుకున్నాం అన్నమాట. చూడండి, మా తాత అయితే మళ్ళీ కప్పేస్తున్నారు అన్నమాట మట్టిని. కోసిని దుర్ర ఉన్నది కదా, దుర్ర దుంప దిగుతుంది. వచ్చేసాం సార్. వచ్చేసాము సార్, కప్పేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నాయో లేదో చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఇది కూడా దుంపే ఆట. కనిపిస్తుందా మీకు? ఇదేం దుంప తినేదేనా? లేకపోతే అదే కదా. ఎదురా ఇదొకటి ఫ్రెండ్స్, చూడండి దుంప అన్నమాట. ఇక్కడ పెట్టుందాం, అక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా దుంపే, కాకపోతే అది ఉండని చిన్నది అనమాట. అది తర్వాత వస్తే తీద్దామని, అంటే ఇక్కడ కట్ చేసి వీటిని నాటడానికి అనమాట పెట్టేసిందాం ఇక్కడ. ఇంతా సార్ చూడండి, మేమైతే ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాం ఇంటికి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా తాతగారు అయితే ఆవుల్ని తీసుకొస్తున్నారు తర్వాత. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ వచ్చిన దారినే ఊరికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే వీటిని ఇంటికి తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చామన్నమాట. మా అమ్మ అయితే వీటిని మంచిగా రెడీ చేసి ఉడికించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చి ఉంటే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.